ఆకుల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులకు పనికొచ్చే ఒక ఆకు ఉంది. దాని పేరు పునర్నవ. దాని పేరు పునర్నవ. పునర్నవ ఆకు మన దగ్గర సమృద్ధిగా ఉంటుంది, మన సమాజాల్లో సమృద్ధిగా ఉంటుంది పునర్నవ ఆకు. ఒరిజినల్గా ఆకును తెచ్చుకొని కాస్త ఆయుర్వేద పద్ధతిలో దాన్ని శుద్ధి చేసుకొని పునర్నవ ఆకుని కానీ క్రమక్రమంగా తీసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు పోతాయి. నెట్లో మీరు సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. దాని పేరు పునర్నవ. అది వినియోగిస్తే చాలా వరకు కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్స్ కానీ అన్నీ పోతాయి, క్లియర్ అవుతాయి. దాని పేరు పునర్నవ. ఈ పునర్నవ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? దానికి పునర్నవ, నవ అంటే క్రొత్తది, పునర్ అంటే మరలా, పునర్నవ అంటే మరలా క్రొత్తదగుట. ఈ ఆకు ఎలా ఉంటుంది అంటే పైన పచ్చగా ఉంటుంది, దాన్ని అలా తిప్పితే తెల్లగా ఉంటుంది అడుగు. ఒక పక్కేమో వైట్ ఉంటుంది కింది భాగం, పై భాగం ఏమో పచ్చగా ఉంటుంది. మన సమాజాల్లో చాలా దొరుకుతుంది అది. దాన్ని తెచ్చుకొని పప్పులో కూడా పెట్టుకొని తింటారు, తెలుసా మీకు? మరి వెనకటోళ్ళు అంత బాగా బతికారు, 90 ఏళ్ళు 100 ఏళ్ళు లెక్క లేకుండా బతికారంటే కారణం ఏంటో తెలుసా? బోల్డ్ అన్ని ఉన్నాయి. వరుసగా చెప్పమంటారా? అప్పుడు వాళ్ళకి వాష్రూమ్స్ లేవు. పొద్దున్నే చెంబు తీసుకొని బయలుదేరాడంటే కిలోమీటర్ నడుస్తాడు. ఈ కిలోమీటర్ నడకలో న్యాయం జరిగిద్ది. ఇప్పుడేముంది, గదిలోనే వాష్రూమ్. ఓకేనా? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పొద్దున్నే లేచినప్పుడు ముందు వాళ్ళ మంచాల దగ్గర ఇత్తడి చెంబుల్లో నీళ్లు పెట్టుకుంటారు. నైటు తెల్లవారేసరికి తడవ కాసిన తాగుతారు. ఇంకా ఏమైనా మిగిలింటే ఆ తెల్లవారుజామున వాళ్ళు బహిర్భూమికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ చెంబు మొత్తం నింపేసుకుంటారు. కడుపు నిండా నీళ్ళు ఎప్పుడైతే తెల్లవారుజామున పొట్టలోకి వెళ్తాయో కదలికలు స్టార్ట్ అయితే అండ్ నడుస్తాడు కాబట్టి నడక లోపల పడ్డ నీళ్ళ బరువు వెరసి దేవునికి స్తోత్రం. ఇప్పుడేమో నీళ్లు తాగే అలవాట్లు లేదు. సరే నైట్ తాగొద్దు, మూత్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటే తెల్లవారుజామునైనా సరే రాగి చెంబుల్లో పెట్టుకుంటారు. దానిలో మంచి ప్రయోజనం ఉంది, రాగి చెంబులో నీళ్లు పెట్టుకోవటం. తెల్లవారు లేసి ఆ రాగి చెంబులో నీళ్లు తాగుతారు, ఇత్తడి చెంబులో నీళ్లు తాగుతారు. అట్లా వాళ్ళు చేస్తారు కొన్ని. పల్లెటూరు ఆచారం అంటారు. పల్లెటూరు ఆచారాన్ని తలకాయ కాదు, ఇప్పుడు అందరూ అట్టే వస్తున్నారు. తిన్న తిండి ఏంటి? వాళ్ళు సామలు, ఊదలు, అరికెలు, కొర్రలు అంటూ కొర్రలు. ఏమండి, వాళ్ళు తిన్నాయి రైస్ తిన్నా కూడా ముడిగా తిన్నారు. ఇప్పుడు బాగా తెల్లగా రుద్ది తిని పిల్లలకి షుగరే, పెద్దోళ్ళకి షుగరే. నేను చెప్తున్నా, నీకు షుగర్ ఉందా? టైప్ 1 అయినా టైప్ 2 అయినా షుగర్ ఉందా? నేను చెప్తున్నా, ముందు అర్జెంటుగా ఫుడ్ను మార్చేను. జొన్న, సజ్జ, రాగి, కొర్ర వీటిలోకి వెళ్ళు. ఒకవేళ నువ్వు అది అట్లాగా వండుకొని తినటం నీ వల్ల కాకపోతే ఇడ్లీ లాగేసుకో, పిండి పట్టించి అట్టు లాగేసుకో. ఆడవాళ్ళకి నేనేం చెప్పేది అండి, నేనేం ఆడపిల్లనా? మీకే తెలివి రావాలి. నేను చెప్పింది చేయి, నువ్వు చూసుకో. నీ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి, విటమిన్స్ అందుతాయి. ఇంకా చెప్పాలంటే మన డిఎన్ఏలో కూడా, మన పితరుల అలవాట్లు కూడా మన డిఎన్ఏలో డిజైన్ చేయబడి ఉంటాయి. వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళ బాడీస్ నుంచి మన బాడీస్ వచ్చాయి. వాళ్ళదే కదా మన డిఎన్ఏ. ఓకే, అందులో ఏం డిజైన్ చేయబడి ఉంటుంది? జొన్న, సజ్జ, రాగి, కొర్ర ఇవి వాళ్ళు తినున్నారు కనుక ఆ పదార్థం మనం తీసుకున్నప్పుడు మన బాడీ సపోర్ట్ చేసిద్ది. నాకు పడదు అంటారు. ఎందుకు పడదు? అది నీ ఫీలింగు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. దేవునికి స్తోత్రం.
అసలు నీ డిఎన్ఏ డిజైనింగ్లో ఆ ఫుడ్ ఉంది. పడదేంది? పడిద్ది, పడాలా, లేకపోతే సేవ చేయటానికి ఉండవు. ఇక నేను చెప్పినట్టు చేయండి. టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఫస్ట్ ఆహారపు అలవాటు మార్చండి. వాళ్ళు ఆహారం అలా తీసుకున్నారు. వాళ్ళు పొలంలో దొరికేటువంటి ఆకుల్లో శ్రేష్టమైన ఆకులు వెతుక్కొని తెచ్చి పప్పులో పెట్టుకొని తిన్నారు. మునగాకు పప్పు అని, ఇప్పుడు నేను చెప్పిన పునర్నవ ఆకు కూడా పప్పులో పెట్టుకునేవాళ్ళు. అలాగే మెంతికూర పప్పు అని, తోటకూర పప్పు అని, గోంగూర పప్పు అని. గోంగూరలో ఐరన్ ఉంటుంది. మెంతికూర, మెంతులు ఎంత చేదు ఉంటాయి, మెంతికూర కూడా చేదు ఉంటుంది, కానీ పప్పులో పెట్టి పిచ్చ టేస్ట్ ఉంటుంది. అవునా? ఏం చేద్దాం, మా వాళ్ళకి చెప్పి నాకు కూడా అలవాటైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు మాకు వాక్యం చెప్పడానికి వచ్చావు, లేదు మెంతికూర పప్పుల గురించి చెప్పడానికి వచ్చావు అనుకోవద్దు. ఎంత సందర్భం వచ్చింది, మరి హెల్త్ రిపోర్ట్ కూడా ఇస్తున్నాను నేను, మీకు ఉపయోగపడేది తీసుకోండి. మీరు 10 కాలాల పాటు కాదు, 50 కాలాల పాటు బతికి దేవుని సేవ చేయాలని నా ఆశ. లోకస్తులేం 10 కాలాల పాటు చల్లగా ఉండంటే 10 సంవత్సరాలేగా. నేను కోరుతున్నాను, మీరు 50 కాలాలు 100 కాలాలు చల్లగా ఉండాలి, బాగుండాలి, దేవుని సేవ చేయాలి, దేవుని కోసం బతకాలి. జస్ట్ నువ్వు ఫుడ్ మార్చు, కొంచెం నీ ఆహారపు అలవాట్లు, శరీర విధానం కొంచెం చిన్న చిన్న మార్పులు చేయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎక్కువగా ఊళ్ళో పట్టణాల్లో బ్రతకరు, ఎక్కువగా పొలాల మీద ఉండేవాళ్ళు. చక్కని ఆక్సిజన్, మంచి గాలి. పొద్దున్న లేచి బ్రష్ తీసుకొని పేస్ట్ వేసి రుద్దిందే అట్ట చేయరు వాళ్ళు. వేప పుల్ల కానీ కానుగ పుల్ల కానీ ఆ పుల్లలు తీసుకొని మెత్తగా బ్రష్ లాగా నమిలి దాంతో పళ్ళు దోముకునేవాళ్ళు. వేప యాంటీబయాటిక్, చిగుళ్ళ జబ్బులు, కడుపు జబ్బులకు హీల్ చేసే పవర్ ఉంది, దానికి స్వస్థత ఇచ్చే పవర్. కానుగ కూడా అంతే. గానుగ పుల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనకారి. గానుగ పుల్ల తెలుసా మీకు? గానిగ చెట్టు తెలుసా? దాన్ని కానుగ అంటారు. మనవాళ్ళు గానిగ చెట్టు అంటారు, అందుకని గానిగ అంటే అర్థమైద్దని చెబుతున్నాను నేను. ఆ పుల్లతో మొహం కడిగేవాళ్ళు. అప్పుడు నాలుక సమస్యలు, నోటి సమస్యలు, చిగుళ్ళ సమస్యలు, దంత సమస్యలు పోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఇంత రిస్కులు ఎవరు చేస్తారు? ఈ పొద్దున్న యాపలు ఆడని ఎవరు ఎవలాడతారు? ఏంది యాప చెట్లే లేవు, కాజేశారు మొత్తాన్ని. పొద్దున్నే కాస్త ఏకాంతంగా అట్లా వెళ్ళటం. వాళ్ళు చేశారు ఆ పనులన్నీ ముసలాళ్ళు. అందుకే 90, 100 అంటే లెక్క లేకుండా బతికారు. మళ్ళీ 90 ఏళ్ళోడు కూడా పనిచేశాడు. ఇక్కడ 30 రాగానే కూర్చుంటే లేవలేక లేతే కూర్చోలే సత్తన్నారు. 70 ఏళ్ళ ముసలమ్మ కూడా బట్టలు తీసుకొని పెద్ద పెద్ద దుప్పట్లు మడతేసి బండకేసి బాగుతుంటే పెళ్ళా సౌండ్ వస్తుంది బజార్ మొత్తం. ఇప్పుడేమో కానీ 20 లేవు. మరి బట్టలు పిండలేకపోతున్నాయి, చేతులే చచ్చిపడిపోతున్నాయి. అందుకే మిషన్ కావాలి నాకు. ఏడాడు దరిద్రం తీసుకెళ్ళి ఆ డబ్బాలు వేయటం, స్విచ్ నొక్కటం, అదే గిరా 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 తిప్పిద్ది, సగం పోయిద్ది, సగం పోదు, అట్నే ఇస్త్రీ కొట్టి ఇస్తారు, వేసుకొని ఆయన. ఏందమ్మా ఇది ఇక్కడే ఉందంటే, పోలేదా, మిషన్ మంచిది కాదు, ఈసారి ఇంకోటి మార్చి తెచ్చుకున్నాను. ముసలమ్మలు అట్ట కాదుగా, దుప్పట్లను కూడా ఆంతరం మెలేసి కొడితే బండకేసి బండ బగిలిద్దేమనిపిస్తుంది, అంతలా దెబ్బలు కొట్టేవాళ్ళు. 70 ఏళ్ళ ముసలమ్మ చేయని. ఇక నేను లాక్కొని పోలేను, మళ్ళీ ఆ ఉండేది జానబెత్తిడే. ఆ జానబెత్తిడి మనిషి 6 అడుగులను పట్టుకొని నీకోసమే వచ్చా, ఏంది పోతా ఆగాను. ఇక చెయ్యి బీక్కోలేను నేను, రాధిక చెంచా కండలేదు ఈ ముసలమ్మ దగ్గర, పట్టితే నేను వదిలించుకోలేకపోయాను. అమ్మ ఏంది మనిషి, నీ పొజిషన్ చూస్తే నువ్వే నాకు ప్రార్థన చేయాలి, నేను అట్టున్నాను, ఇంక నీకు ప్రార్థన తిక్కలు తనపో బ్రహ్మాండంగా ఉన్నావు. వాళ్ళ ఆహార వ్యవహారాలు అద్భుతంగా ఉండే. తొందరపడి మెడిసిన్ వాడరు వాళ్ళు. ఎంతో ఇబ్బంది అనిపిస్తే దాని జోలికి పోతారు, కానీ సాధ్యమంత వరకు పదార్థాల్లోనే. చిన్నులపై గర్భాలు ఒలుచుకొని ఆవంతో నోటు వేసుకొని నవిలేవాళ్ళు. చిన్నులపై వాసన తగిలితేనే కిలోమీటర్ పరిగెత్తుతాం మనం. చిన్నప్పుడు ఆముదం చిన్నులపై కాసి పోసేవాళ్ళు. పిల్లలకి మందం చేయకుండా వాంపాలు దినుసులు పోసేవాళ్ళు. చింతపండు, సున్నాముఖి ఆకు 2 కలిపి నూరి అప్పుడప్పుడు ఐస్ పుల్ల లాగి ఇచ్చేవాళ్ళు, తినండి రా అని.
తిన్న కాడి నుంచి ఇక పోవటమే. ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీకు? గుర్తు రావట్లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక అంతే, 2 నెలలకు 3 నెలలకు ఆ పని చేసేవాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ అయిపోయిందిగా చెక్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా పిల్లల్ని పెంచారు వాళ్ళు, అంత బాగా చేశారు వాళ్ళు. అంత నేను చెప్తున్నాను, నీకు నీ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేవన్నీ కూడా వంట దినుసుల్లో చేర్చారు. రక్తములో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే శక్తి చిన్న ఉల్లిలో ఉంది. ఎల్లిగడ్డలు, చిన్న ఉల్లి, అది కూడా గార్లిక్. దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టుగా మీరు యూజ్ చేసి చూడు, హార్ట్ స్ట్రోకులు బ్రేక్ అవుతాయి. హార్ట్ అటాక్స్ మీద ఇది అటాక్ చేసిద్ది. గుండె క్షేమం చిన్న ఉల్లిని పద్ధతిగా యూజ్ చేస్తే. ఇవన్నీ చెబితే మళ్ళీ వైద్య శాస్త్రం అంతా మీకు వివరించాల్సి వచ్చింది, కానీ ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా ధనియాలు, జీలకర్ర చక్కగా ఉపయోగపడతాయి. అన్నీ అందులోనే ఉన్నాయి. అల్లం ఒకదానికి ఉపయోగపడిద్ది, చింతపండు ఒకదానికి ఉపయోగపడిద్ది. మనకు అవసరమైన పదార్థాలన్నీ వంటగదిలో చేర్చారు వాళ్ళు. అదే నీకు చాలా వరకు వాటి వల్లనే నీకు హీల్ అయిపోతుంది. కానీ అసలు అవి పట్టించుకోరుగా. ఏ చిన్న బలహీనత, కళ్ళు తిరిగి లో బీపీ వచ్చి కళ్ళు తిరిగినా సరే ఆసుపత్రికి పోతారు. మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, లో బీపీ సమస్య అన్నా కళ్ళు తిరుగుతూ నేను ఆసుపత్రికి తీసుకెళ్ళాను, ఆ పిల్ల కొంచెం అబ్నార్మల్గా అనిపించింది, తీసుకెళ్తే 2 లక్షలు బిల్లు వేశారంట. 2 లక్షలు అన్ని రిపోర్ట్స్ రాసి 2 లక్షలు తీసి ఇంటికి పంపించారంట. ఇట్లా చేశారన్నాడు. నేను ఆ బుడ్డదాని దగ్గర వీళ్ళకి చెప్పాను, ఎప్పుడు వస్తుందో నీకు అంటే టెన్షన్ వచ్చినప్పుడు వస్తున్నాను. టెన్షన్ వచ్చినప్పుడు నాకు కూడా వచ్చింది విచ్చిదానా, అది లో బీపీ వచ్చినప్పుడు చిన్న చిన్న చిట్కాలు. ఈ చిటికిన వేళ్ళు ఉన్నాయా, అపస్మారక స్థితిలోకి వెళుతున్న వాళ్ళకి ఈ చిటికిన వేళ్ళు ఉన్నాయి చూడండి. ఈ చిటికిన వేళ్ళ దగ్గర ఈ బొటన వేలు గోటితో అట్లా కాసేపు ప్రెస్ చేస్తే వెంటనే బ్రెయిన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ 2 చిటికిన వేళ్ళు, ఈ చిటికిన వేళ్ళు పొట్ట ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయాల. కాసేపు 2 చిటికినలు పట్టుకొని అట్లా కాసేపు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లైన్లోకి వచ్చేస్తాయి. లేదు, అరకాళ్ళు అరచేతులు రుద్దండి, క్షణాల్లో లైన్లోకి వచ్చేస్తారు. లో బీపీ సమస్య ఉన్నవాళ్ళు, లో బీపీ అసలు సమస్య కాదు, నిర్లక్ష్యం చేస్తే ఊపిరి పోయే అవకాశం కూడా ఉంటుంది దానికి. ఎందుకంటే పల్స్ పడిపోతుంది, ఆక్సిజన్ అందదు, చెమటలు పట్టేస్తుంది, నీరసం అయిపోతుంది, అంటే కానీ శ్వాస అందదు. ఏమండి, సింపుల్. వెంటనే లైన్లోకి వచ్చేస్తారు. కొద్దిగా మజ్జిగలో అంత ఉప్పేసి ఇవ్వండి, మీరు తాగితే చాలా లైన్లోకి వచ్చేస్తారు. అట్లాగా చిన్న చిన్న పరిష్కారాలు, పెద్ద సమస్యలు కూడా చిన్న పరిష్కారాలు, చిన్నపిల్ల చేష్టాలు అంటారు. అవి వచ్చిన వాళ్ళు కూడా ఈ చిటికిన వేలు ప్రెస్ చేయటం వల్ల వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారని వైద్యులు చెప్పగా నేను విన్నాను. అనుభవజ్ఞులు, దాదాపు 60 ఏళ్ళు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విన్నాను. నేను అడగాలండి, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎట్లా దీనికి విరుగుడేంది. వైద్యులు ఎవరన్నా నాకు పరిచయస్తులు ఉంటే నాకున్న డౌట్లన్నీ వాళ్ళని అడుగుతా, రిక్వెస్ట్ చేసి అడుగుతా, నాకు కొన్ని తెలుసుకోవాలని ఉందండి, నాకు చెప్పండి అని. అవి మనసులో, హృదయంలో పెట్టుకుంటాను నేను. అట్లాగా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చిన్న ఉల్లి వాడండి. షుగరు, బీపీలు 2 కంట్రోల్ కావటానికి జొన్న, సజ్జ, రాగి, అంటుకొర్ర వాటిలోకి వెళ్ళండి. అవి డైరెక్ట్గా తినడానికి మీ వల్ల కాదు, నాకు తెలుసు. ఎందుకంటే బాగా పాలిష్ ఫుడ్కి అలవాటు పడ్డారు. అందుకని వాటిని ఇడ్లీలాగా చేసుకొని చక్కగా సాంబార్ మీరు చేసుకున్న పర్లే, హోటల్ నుంచి తెచ్చుకొని వేసుకో శుభ్రంగా. ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నా, దేవునికి స్తోత్రం. మిల్లెట్స్ ఇడ్లీ సాంబార్ వేసుకో శుభ్రంగా, సాంబార్ ఇడ్లీ. మళ్ళీ మీరు మామూలు ఇడ్లీ తెచ్చుకొని తింటారు, అది కూడా బియ్యం రవ్వేగా, అది కూడా కార్బోహైడ్రేటేగా. ఎందుకు ఆ సమస్యలు? ఇవన్నీ మనకు సమస్య రాకముందే జాగ్రత్తగా ఉందాం. మన ప్రయత్నం మనం, ఆ తర్వాత వచ్చినా మనం చేయగలిగింది ఏం లేదు, దేవుని చెప్తాం, దేవునికి స్తోత్రం. కానీ మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇదంతా కూడా పునర్నవ అనే ఆకు దగ్గర వచ్చింది.
దేవునికి స్తోత్రం. సాధ్యమైనంత వరకు నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి. కొద్దిగా పొద్దున్నే కాస్త నడవటం అనేది నేర్చుకోండి. ఏదన్నా చిన్న పని పెద్ద పని వంగుతా లెగుస్తా మీరే చేయటం నేర్చుకోండి. మరి సోమవారులుగా తయారైతే వెయిట్ పెరుగుతారు. ఊరక నిద్రపోతే ఒళ్ళు వచ్చిద్ది. ఒళ్ళు వచ్చిన కాడ నుంచి ఊరక నిద్ర వచ్చిద్ది. విచిత్రం. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాను నేను? ఎక్కువ నిద్రపోయేవాడికి తొందరగా ఒళ్ళు వచ్చిద్ది. ఒళ్ళు వచ్చిన కాడ నుంచి ఎక్కువ నిద్ర వస్తుంది. ఇంకా డబల్ అయిపోతూ ఉంటాడు. వద్దు, నేను ముందే చెప్తున్నాను. చిన్న పని పెద్ద పని కాస్త వంగుతా లెగుస్తా కాస్త ఒంటికి శ్రమ పెట్టండి. కాస్త ఏకాంతంగా పురుషులు, ముఖ్యంగా పురుషులు కాస్త నడవండి. ఆడవాళ్ళు అంటే ఎటుగుడి నడుస్తారు. ఆడవాళ్ళు ఇంట్లో పని వాళ్ళంతటా వాళ్ళు ఇంట్లో పని చేసే పని అయితే ఒక స్త్రీ ఒక రోజుకి ఇంట్లో తిరిగే తిరుగుడే 5 నుంచి 15 కిలోమీటర్లు తిరిగిద్ది. తెలుసా మీకు ఆ సంగతి? తిరగకుండా ఉండే సోమవారాలు మనమే. వాళ్ళ కిచెన్లోకి, ఇంట్లోకి, బయటికి, అక్కడ ఊడ్చేదానికి ఇదంతా తిరుగుతా వాళ్ళకి మనకు కావాల్సిందని సర్వ్ చేస్తా మస్తు వ్యాయామం వాళ్ళకి. అందుకే వాళ్ళు గట్టిగా ఉంటారు. ఏదో నువ్వు భర్తవు కాబట్టి కొడితే పడుతున్నారు, కానీ రిటర్న్ అయ్యి వాళ్ళు ఒకటి ఇచ్చారంటే నువ్వు అరగంట దాకా లేవు. ఏదో మర్యాద కాదని వాళ్ళు ఏదో దేవుడి కృపను బట్టి మన జోలికి రావట్లేదు. కానీ సరిగ్గా ఇక లాభం లేదు, వీడికి ఇవ్వాల్సిందని చెప్పని పిడికిలి బిగబట్టారా, ముక్కు మీద షాట్ పడిందంటే అరగంట దాకా బ్లడ్ ఆగదు. ఫిజికల్గా అంత స్ట్రెంత్. చిన్న కడుపు నొప్పి వస్తే 3 రోజులు గ్లూకోజులు ఎక్కించాలి నీకు. బిడ్డ నొప్పులు అంటే మామూలు విషయం కాదు. మరి ఆ నొప్పులు నీకు వస్తే పోవటమే. ఆల్రెడీ గట్టిగా ఉంటారు. అందుకే చెబుతున్నాను, మీరు ఇంకా భర్తను కోల్పోయిన స్త్రీ ఎక్కువ కాలం బతికిద్ది. భార్య పోయిందంటే భర్త ఎక్కువ కాలం బతకడు. ఎందుకు? ఆధారపడి అలవాటు అయిపోయి బాగానే ఉతికే వాళ్ళు ఉండరు, తోమేవాళ్ళు ఉండరు, పెట్టేవాళ్ళు ఉండరు. ఉన్నప్పుడు తాగించుకోవటం హెచ్చులుగా పోయిందనుకో 2-3 ఏళ్ళకే టికెట్ వచ్చేస్తుంది. అదే మనం పోయి 15 ఏళ్ళు 20 ఏళ్ళు లెక్క లేకుండా బతులేదు. వాళ్ళు ఉతుకోవటం, ఇక్కడ తోముకోవటం, వాళ్ళే చేసుకోవటం, మొత్తం అంతా అయిటవే. ఇంకా కావాలంటే మనం పోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఫ్రీ దొరికిద్ది. ఇద్దరు వదిలిపోయింది, ప్రశాంతంగా ఉంది అనుకోని హాయిగా రోజు ఆ బండ చాకిరి తప్పింది నాకు అనుకుని ఇంకా ఎంజాయ్ బతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం నీరసం అయ్యారు? మరి చెప్పండి, గట్టి చెప్పండి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలండి. నేనేదో టైంపాస్ కోసం చెప్పట్లేదు. పునర్నవ వాకు దగ్గర వచ్చింది. పునర్నవ వాకు ఎందుకు వచ్చిందంటే పునరుద్ధానం గురించి వచ్చింది. అప్పుడు వాళ్ళు అవన్నీ చేశారు. అందుకే 90 అంటే లెక్క లేకుండా బ్రతికారు. ఇప్పుడు 20 అయిపోగానే అంతా మారిపోతుంది. అప్పుడు 60 అయినా సరే ఇనుప మొక్కల్లాగా ఉన్నారు. ఇప్పుడు 20కే సరిగ్గా అయిపోయి కూర్చుంటే లేవలేకలైతే కూర్చోలేక ఒక అమ్మాయి అయితే 18 ఏళ్ళకి ఊగులాడుతుంది. 4 పెట్ట మెతుకులు చాలు, ఎక్కువ తినను ఎండి చేపల్లాగా. మార్చుకోవాలి, తిండి తినాలి, గట్టిగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేమన్నా అవసరమైతే అడగండి, సలహాలు చెప్తాను. నాకు తెలిసింది చెప్తా, దాచిపెట్టుకోను నేను. దేవునికి మహిమ. మళ్ళీ దేవుని సలహాలు వదిలిపెట్టి వైద్య సలహాలు అడిగారు అచ్చంగా.